బండికి అసలు ఇంత ఖర్చు అవుతుంది అనుకోలే నేను. వీనికి ఒక ఎకరం రాసి ఇచ్చేయాలి, ఎందుకంటే వీడి షెడ్ల పండి తిరుగుడు బాగా అలవాటు పడ్డాడు. NS200 కొనాలా వద్దా అనే దానికి నేను ఈ బెంచ్ మార్క్ వీడియో సెట్ చేయబోతున్నా. NS200 కాదు, ఆల్మోస్ట్ మీరు ఎంత పెద్ద బండి కావచ్చు, ఇక్కడ పక్కకు పల్స్ ఉంది, అక్కడ ఇంకోటి ఉంది, డ్రీమ్ బైక్స్ మస్తు మందికి ఉంటాయి కదా, వాళ్ళందరికీ ఇది ఒక బెంచ్ మార్క్ వీడియో. సో దీన్ని చేపించిన ఏమేం ప్రాబ్లం ఉందనేది చెప్పే ముందు మీరు ఇక్కడ చూసుకోండి. ఈ షెడ్లో ఆల్మోస్ట్ అన్ని పెద్ద బండ్లే ఉన్నాయి. ఓకే, నేను ఈ వీడియో ఎందుకు షూట్ చేస్తాను అంటే చాలామంది 1 మిలియన్ మన NS200 పోయిన తర్వాత డ్రీమ్ బైక్ నేను తీసుకోవాలనుకుంటున్నా అది ఇది అన్నారు. సో ఈ కేటగిరీలో ఉన్న పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, నా ఏజ్ గ్రూప్లో కావచ్చు, ఇది ఒక యూస్ఫుల్ వీడియో ఉంటుంది. సో వీడియో మొత్తం చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ దీనికి ఎంత ఖర్చు అయింది అనేది కూడా చెప్తా. బట్ ఇది ఎక్కడ చేయించినా అనేది నేను నెక్స్ట్ ఒక 1 వీక్ 10 డేస్ 2 వీక్స్ తర్వాత చెప్తా. ఎందుకంటే ప్రాబ్లం క్లియర్ అయిందా లేదా అనేది నేను ప్రాపర్గా టెస్ట్ చేసిన తర్వాతనే చెప్తా. ప్రజెంట్ ఓకే, బట్ ఫుల్ టెస్టింగ్ అయిన తర్వాత దీన్ని గురించి అయితే మాట్లాడతాను. నేను ఈ షెడ్యూల్ డీటెయిల్స్ చెప్పాలనుకుంటున్నా, బట్ చూద్దాం లాంగ్ టర్మ్లో మన రిజల్ట్స్ ఎట్లున్నాయి అనేది. బండికి అసలు ఇంత ఖర్చు అవుతుంది అనుకోలే నేను. ఫస్ట్ పార్ట్స్ చూపిస్తా ఏం పోయినాయి అనేది. మెయిన్గా ఈ 2 పోయినాయి మనవి. ఒకటి పవర్ జనరేట్ చేసేది, ఒకటి పవర్ని కంట్రోల్ చేసేది. ఇది పోయింది. దీనివల్ల ఏమైందంటే దీన్ని ఏదైతే కంట్రోల్ చేసేది ఉంటుందో ఎక్కువ జనరేట్ అయినప్పుడు కంట్రోల్ చేయలేకపోయింది. దీనివల్ల 2 పోయినాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ రెండింటి వల్ల బ్యాటరీ ఏదైతే ఉందో అది ఎక్కువ లైక్ బ్యాటరీ నుండి ఎనర్జీ ఎక్కువ ఇది అవ్వడం వల్ల బండి ఊకే జర్కింగ్ ఇష్యూ వచ్చేది. ఓకే, దీనికి ఆల్మోస్ట్ మనకి ఒక 5000 వరకు అవుతుంది. ఓకే, దీని మిస్టేక్స్ ఏంటంటే ఆల్మోస్ట్ నేను చాలా రోజులు నడపలే. 3 మంత్స్ ఏమో ఇంటికాడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల ఆ 2 అక్కడే పెట్టి ఉంచడం వల్ల ఒకటి, ఇంకా ప్రాపర్గా పెట్రోల్ మెయింటెనెన్స్ లేక చాలా రీజన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ NS200 మన 1 మిలియన్ వ్యూస్ పోయింది ఒక రీల్. అక్కడ డ్రీమ్ బైక్ అన్నా, నాకు మస్తు ఇష్టం అన్నా అని ఒక 1 మిలియన్ పోయింది. చాలా వైరల్ అయింది ఆ వీడియో. దాంట్లో చాలామంది బైక్ తీసుకోవాలనుకుంటున్నా అది ఇది అన్నారు. NS200 కావచ్చు, లేకపోతే ఇంకా వేరే పెద్ద బండ్లు కావచ్చు, దీనికంటే చిన్న బండ్లు కావచ్చు, తీసుకునేటోళ్ళకు ఇది ఒక బెంచ్ మార్క్ వీడియో అని నేను స్టార్టింగ్లో ఎందుకు చెప్పినా అంటే సింపుల్. బండి తీసుకునే ముందు ప్రతి రూపాయి మీ ఓన్ది అయితే బెస్ట్ అనేది నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. ఎందుకు, ఎప్పుడైతే మీరు బండి తీసుకుంటారో బండి తీసుకున్నప్పుడు మస్తు ఖుషి ఉంటుంది, ఆ ఫీల్ వేరే ఉంటుంది, అదొక యాటిట్యూడ్ కావచ్చు, దోసుగాల ముందట తిరిగేది, ఇవన్నీ జబర్దస్త్ ఉంటాయి. బట్ నెక్స్ట్ ముచ్చట ఏంటంటే ప్రతిరోజు పెట్రోల్ పోయాల్సి ఉంటుంది. లైక్ ఓకే, పెట్రోల్ ఎట్లా ఈ పెద్ద బండ్లు మీరు సిటీలో వాడినప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ మీకు తక్కువ 30 to 35 అంతకు మించి ఇయ్యాయి. ఓకే, లేదు ఇంట్లోనే అడిగి కొనుక్కుంటా అన్నాం అనుకో, నీకు 100 రూపాయలకి మీ ఇంట్లోకి ఫోన్ చేస్తావు. ఓకే, దానికి వేస్తావు, పర్లే. ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనికంటే పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి, వేలకు వేలు అవుతాయి. నువ్వు సెల్ఫ్గా మెయింటైన్ చేసేటట్టు ఉంటేనే తీసుకుంటే నీకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏ ప్రాబ్లం వచ్చినా నీకు ఫరక్ పడదు. అంతేగాని లేదు తీసుకుంటా పెట్రోల్కి ఇంట్లోకి వేస్తా, అన్నిటికి ఇంట్లోకి వేస్తా అంటే ఒక పార్ట్ ఆఫ్ టైంలో నీకు ఏమనిపిస్తుంది అంటే అది నీకు ఎంత ఇష్టమైన బండి అయినా సరే బండి ఎందుకు తీసుకున్నారా అని నువ్వు ఫీల్ అవుతావు. సో నా ఎక్స్పీరియన్స్ ఎందుకన్నా అంటే నేను సెల్ఫ్గా తీసుకున్నా, ఎవ్రీథింగ్ నేను మెయింటెనెన్స్ చేస్తా కాబట్టి నాకు పెద్ద ఎఫెక్ట్ పడదు. ఇప్పుడు మళ్ళీ ఇంట్లోకి చేసి నాకు ఇన్ని అయినాయి అని చెప్పలేదు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ 5,000 అయింది. నెక్స్ట్ బయటకి దాన్ని టెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు గాలి తక్కువ ఉందని గాలి అతని దగ్గరికి వస్తే ఆయన ఏమన్నాడు తెలుసా, టైర్ పోయింది అన్నాడు. ఒకటే పోయింది అనుకున్నా, మళ్ళీ ముందటి చూసి ముందటిది కూడా పోయింది అన్నాడు. ఇప్పుడు ఆ 2 డేస్ ఎంత అవుతుందో మీరు గూగుల్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఈ రెండింటిది జస్ట్ ఇది ఒక్కసారి వచ్చిన ప్రాబ్లం, ఇలా మల్టిపుల్ టైమ్స్ వస్తూనే ఉంటాయి నెలలు వాడినప్పుడల్లా. ఇదంతా పక్కన పెడితే పెట్రోల్ అనేది రోజు ముచ్చట. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని సెల్ఫ్గా ఏమన్నా తీసుకోవాలనుకుంటేనే తీసుకుంటే బెస్ట్ అనేది నా ఒపీనియన్. అది NS200 అయినా, వేరే సీసీలు అయినా, 300 అయినా, 400 అయినా, GT లవర్స్ ఉంటారు, డ్యూక్ లవర్స్ ఉంటారు, చిన్న బండ్లు ఉంటాయి, పెద్ద బండ్లు ఉంటాయి. ఏం తీసుకున్నా కూడా సెల్ఫ్గా మెయింటైన్ చేస్తే మీరు ఎన్ని పడ్డా ఏం కాదు. నన్ను అడిగితే పెట్రోల్ నువ్వే చూసుకుంటావు, బండికి ఏమన్నా నచ్చినా నువ్వే చూసుకుంటావు, ఫరక్ ఉండదు. ఓకే, నేను ఎవరు ఏమన్నారు కూడా. సో ఈ వీడియో మెయిన్గా ఎందుకంటే ఆ వీడియో వైరల్ అయినప్పుడే చేద్దాం అనుకున్నా, బట్ ఆ వీడియో వైరల్ అయిన తర్వాత నేను GoPro వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఈ ప్రాబ్లం వచ్చి పడ్డది. రేపు ఇంకో ప్రాబ్లం కూడా రావచ్చు, ఇది ఇప్పుడు అయిపోయింది అనుకోలేదు. ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో తీసుకునే ముందు డిపెండెన్సీ లేకుండా తీసుకోవడానికి చూసుకోండి. ఎవరైనా సరే, వర్కింగ్ చేసేవాళ్ళు కాకుండా పొరగాళ్ళు అయినా సరే బాగా NS లవర్స్ బాగున్నారని నాకు అర్థమైంది ఆ వీడియో ద్వారా. సింపుల్గా ఇంట్లో దగ్గరికి వెళ్ళి తీసుకోకుర్రి, ఇబ్బందులు పడకుర్రి. లాస్ట్గా చెప్తా షార్ట్గా ఏంటంటే
మీరు బండి తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, బట్ పెట్రోల్ పోసినప్పుడు మాత్రం మస్తు ఇబ్బంది పడతారు డైలీ పోసినప్పుడు. అండ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అయితే ఇంకా బండి ఎందుకు కొన్నాను మీరు ఫీల్ అవుతారు. అంటే ఒకళ్ళ మీద డిపెండెన్సీ ఉంటాయి. నువ్వే చూసుకున్నప్పుడు నీకు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో తీసుకోవాలా లేదా అనేది డిసైడ్ చేసుకొని ఏ బండి అయినా. ఫైనల్గా దీనికి ఒక 5 అయింది. ఇప్పుడు ఆ టైర్ లేపిస్తే మనకి ఇంకొక 10-12 వేలకు వెళ్తుంది బిల్. ఇది జస్ట్ ఒక్కసారి జరిగింది. ఇట్లా చాలాసార్లు జరుగుతూనే ఉంటుంది. ఓకే, సో హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్నా. ఈ వీడియో వల్ల NS200 లవర్స్కే కాదు, ఆల్మోస్ట్ అందరూ కూడా ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని తీసుకుంటే మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా పెద్ద ఇది కారనమాట. ఓకే, సో నాకే పిచ్చిలేస్తుంది ఈ ఖర్చు చూసి, బట్ తప్పదు, ఎందుకంటే నచ్చి తీసుకున్నప్పుడు పడాల్సి ఉంటుంది కొన్ని. బట్ మీకు నా ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్పాలనుకున్నా చెప్పేసిన. సో షార్ట్ వీడియోస్ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో పెడతా దీనికి సంబంధించినవి. అండ్ ఈ షాప్లో నేను ఈ బండి చేయించిన, దీనికంటే ముందు చాలాసార్లు చేయించిన. ఆ ఇష్యూ అసలు సాల్వ్ కూడా కాలే. నేను అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి చెప్తా. ఈ షాప్ గురించి నేను సపరేట్ వీడియో చేస్తా, బట్ ఇప్పుడు బండిని ఆల్మోస్ట్ ఒక 1 వీక్ or 2 వీక్స్, కుదిరితే ఒక నెల నేను నడిపిన తర్వాతనే నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ వస్తేనే నేను ఈ షాప్ గురించి ఫుల్ డీటెయిల్ మళ్ళీ వచ్చి వీడియో చేస్తాను. నేను ఇప్పుడు ట్రయల్ చేసినప్పుడు నాకు పర్ఫెక్ట్ అనిపించింది, బట్ చెప్పలేము. మళ్ళీ కొంచెం నడిచిన తర్వాత ప్రాబ్లం రావచ్చు, రాకపోవచ్చు, ఆల్ సెట్ కావచ్చు. ఓకే, సో దీని గురించి నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఎందుకంటే కొందరు ఉంటారు లొకేషన్ చెప్పు బ్రో అది ఇది అని. మనం ఏ వీడియోస్ పెట్టినా కొందరు ఉంటారు లైక్ మంచిగా అనిపించిన లొకేషన్ అడిగేది. నేను అవి ప్రీవియస్ వీడియోలో అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ లొకేషన్ గురించి మాత్రం ఇప్పుడు చెప్పా. టైం తీసుకుంటాను ఎందుకంటే బెస్ట్ అనిపించినప్పుడు చెప్తేనే మీకు బెస్ట్ అందుద్ది. సో వీడియో ఇన్ఫర్మేటివ్ వస్తే ఫాలో చేసి ఈ బైకులు తీసుకునేటోళ్ళకైనా సరే, NS200 లవర్స్ కావచ్చు, డ్యూక్ 200 ఎవరైనా సరే, సో వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.